హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ చేంజెస్. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్స్. అండ్ ఈ వీడియోలో మనం అఖండ 2 మూవీ ఎలా ఉంది అండ్ దాంట్లో పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి, అండ్ ఈ మూవీ సీక్వెల్గా తీస్తే బెటరా, ప్రీక్వెల్గా తీస్తే బెటరా, అసలు ఇల్లాజికల్ సీన్స్ సీక్వెల్లో ఏమేమి పెట్టారు అనేది డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కొంచెం డీప్గా అనాలిసిస్ చేసి చేస్తున్నాను. వీడియో బాగా వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి. ఈ మూవీ సీక్వెల్గా కాకుండా ప్రీక్వెల్గా తీసుంటే బాగుందని ఎందుకు అన్నాను ఇప్పుడు చూద్దాం. సీక్వెల్ అంటే ఏంటి, మనకి పార్ట్ 1లో ఎండింగ్లో ఒక ట్విస్ట్ పెట్టి నెక్స్ట్ ఏం జరగబోతుందో మనకు ఒక ఇంటెన్స్ క్రియేట్ చేస్తారు. ఈ మూవీలో అదేమి ఉండదు. మామూలుగా మూవీ అయినా బాగా తీశారనుకుంటే ఆ మూవీ పార్ట్ 2 మూవీలో కూడా మనకి స్టోరీ పరంగా అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ కలగపోగా మనకు కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. మనకి పార్ట్ 1లో ఈ క్యారెక్టర్ ఉంది కదా, ఈయన అయ్యప్ప శర్మ గారు ఉంటారు కదా, ఈయన మనకి పార్ట్ 1లో ప్రచండ అని చెప్పి ఉంటాడు, విలన్ గారితో పాటు ఉంటారు. ఈయన విలన్తో ఒక మాట అంటాడు, మా గురువు గారిని ఇతనే చంపాడు అఖండ అని చెప్పి చెప్తాడు. ఆ విలన్ని మనకి చూపించినప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఈ ఫేస్ని చూపిస్తారు మనకి. ఇప్పుడు మనకి పార్ట్ 2కి వచ్చేటప్పటికి ఈయన క్యారెక్టర్ ఆదిగారు అయిపోయారు, హీరో ఆదిగారు ఉంటారు కదా, ఆయన అయిపోయారు. అండ్ ఆల్సో ఫైట్ లొకేషన్ చూడండి, ఇక్కడ ఈ లొకేషన్లో చంపితే పార్ట్ 2లోకి వచ్చేటప్పటికి లొకేషన్ మారిపోయింది. డ్రెస్ అదే ఉంది కానీ లొకేషన్ మారిపోయింది. ఇంత ఇల్లాజికల్ సీన్ తీశారు. అండ్ పార్ట్ 1లో హీరో మనకి ఒక ఊరు పెద్దలాగా ఒక ఫార్మర్ అనమాట, ఫార్మర్లో ఉంటాడు. పార్ట్ 2కి వచ్చేటప్పటికి అనంతపూర్ ఎమ్మెల్యే అయిపోతారు. ఎమ్మెల్యే ఎలా అవుతారు అనేది మనకు తెలియదు. అండ్ ఈ క్యారెక్టర్ ఉంది కదా శ్యామ్నా గారు, ఈవిడ మనకి పార్ట్ 1లో కలెక్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తారు. అండ్ పార్ట్ 2కి వచ్చేటప్పటికి పిఎం ఆఫీస్లోకి వచ్చేస్తారు. అది ఎలా వచ్చారో కూడా మనకు తెలియదు. అండ్ ఈ మూవీలో బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే స్క్రీన్ ప్లే. మనకి స్క్రీన్ ప్లే ఎంత వరస్ట్గా ఉంటుందంటే పార్ట్ 1లో ఏదైతే తీసుకెళ్లారో స్క్రీన్ ప్లే అదే ఉంటుంది. హీరో ఎంట్రన్స్ సీను అదే ఉంటుంది సేమ్, కొంచెం స్టోరీ మారుతారు, సేమ్ అదే ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ సీను, ఈ సీన్లు స్క్రీన్ ప్లే మొత్తం మనకి సేమ్ అలాగే ఉంటుంది. స్టోరీ అనేది కొంచెం ఎక్స్పాండ్ కొంచెం పెద్దగా చేశారు. ఆ పెద్దగా చేయడంలో చాలా ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవాలి. అండ్ మనకి స్టోరీ కూడా ఏముండదు, మనకి అఖండాలో ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే కొంచెం కొత్తగా చూపెడతారు. మనకు అదంతా ఫుల్ ల్యాగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మనకి ఎక్కడ కూడా ఇంప్రెస్ అవ్వం మనం. ఆ సీన్లు అనేవి మనకి కొంచెం హై ఇచ్చే సీన్లు ఏమీ ఉండవు. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ల్యాగ్గా వెళ్తూ ఉంటుంది. అండ్ ఫైట్స్ ఇల్లాజికల్గా ఉండొచ్చు, కానీ కొన్ని సీన్లు కూడా ఇల్లాజికల్గా ఉంటాయి మూవీలో. అంటే స్టోరీ పరంగా స్టోరీ లైన్ మొత్తం ఇంత ఇల్లాజికల్గా తీసారంటే స్టోరీ అనే ఫీలింగ్ కలుగుతుంది మనకి. అండ్ ఈ మూవీలో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కోసం మాట్లాడుకుంటే మనకి సెకండ్ హాఫ్లో ఆది గారు ఉంటారు కదా విలన్ గారు, ఆయన ప్లేస్ దగ్గర కొన్ని ఆత్మలు అవి ఉంటాయి, అన్ని బొమ్మల్లాగా. ఇవన్నీ గ్రాఫిక్స్ అనేవి పెద్దగా మనకు వర్కౌట్ అవ్వలేదు మూవీలో. అండ్ ఎమోషన్స్ విషయానికి వస్తే ఎమోషన్ కూడా మనం అంత కనెక్ట్ అవ్వం ఈ మూవీలో. ఏదో ఒక తప్పు జరుగుతుంది, అక్కడికి వెళ్ళి హీరో వెళ్ళి కొడతాడు, అయిపోయింది ఇంకా అంతే, అదే ఉంటుంది సీన్. ఈ మూవీలో పాజిటివ్స్ ఏమనిపిస్తున్నాయి అంటే డైలాగ్స్ కొంచెం బాగానే ఉన్నాయి. మనకి డైలాగ్స్ పార్ట్ 1లో ఇంకా బాగుంటాయి, కానీ దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే ఉంటాయి, కానీ డైలాగ్స్ మాత్రం బాగుంటాయి మూవీలో. అండ్ మ్యూజిక్ బాగుంటుంది, తమన్ గారి మ్యూజిక్ బాగా ఇచ్చారు. అండ్ ఆల్సో బాలయ్య బాబు ఫైట్లు కోసం మూవీకి వెళ్ళాలనుకునే వాళ్ళు మూవీకి వెళ్ళొచ్చు. ఆ ఫైట్లు మనకి ఫన్నీ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా ఫైట్స్లో, అవి అయితే మనకి బాగున్నాయి. బాలయ్య ఫ్యాన్స్ ఆ బాలయ్యని చూసి ఫైట్లు చూసి ఆ డైలాగ్స్కి అరుస్తాము అన్న వాళ్ళు అయితే మూవీకి వెళ్ళొచ్చు. కానీ మాకు స్టోరీ ఇల్లాజికల్గా ఉంది, సీన్స్ అనేవి ల్యాగ్గా ఉన్నాయి. పోనీ ప్రతి చోట హై ఇచ్చే సీన్లు ఎక్కువ ఉన్నాయంటే హై ఇచ్చే సీన్లు అక్కడక్కడ ఉంటాయి. మనకి మూవీ మొత్తం ఎక్కువ ల్యాగే ఉంటుంది, ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగే ఉంటుంది. ఆ ల్యాగ్ ఉన్న సీన్లు పోనీ ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయంటే అవి ఇల్లాజికల్గా ఉంటాయి, మనకి అది అర్థం కాదు. ఇంతే బ్రో, బాలయ్య బాబుని చూసుకుంటాం, ఫైట్లు కావాలి మాకు, డైలాగ్స్ కావాలనుకున్న వాళ్ళు మూవీకి అయితే వెళ్ళండి. మాకు మూవీ ఇంట్రెస్టింగ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు అయితే మూవీకి అయితే వెళ్ళొద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.